వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న, రియూనియన్ రెమెడీస్ కావాలి అన్న, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అదర్ రిలేషన్స్ ఇష్యూస్, టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ ఏదైనా సరే అందులో మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం నాకు స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబర్స్ అయినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి కొంచెం మందికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్ చూసే వ్యూయర్స్ విషయంలో ఏ విధంగా ఉన్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎవరైనా సరే మార్నింగ్ లేచిన తర్వాత మీరు మార్నింగ్కి లేచి స్నానం చేసిన వెంటనే గాయత్రీదేవిని స్మరించుకోండి. గాయత్రీదేవి అంటే రాజరాజేశ్వరి దేవి. ఈవిడ మీకు ఏ కోరికనైనా నెరవేర్చుతుందండి. అందుకే ప్రతిరోజు కూడా మీరు వీలైతే ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రాన్ని ఒక 21 టైమ్స్ డైలీ కూడా చదవండి. చదివినట్లుగా పఠిస్తే మీకు కావాల్సినవన్నీ కూడా దక్కుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీ మైండ్ని రిలాక్సింగ్ మూమెంట్లో పెట్టండి. ఫ్యూచర్ గురించి ఎక్కువగా థింక్ చేసి ఎమోషనల్గా అప్సెట్ అవ్వద్దు. ఎంతగా మీరు ఎమోషనల్ అప్సెట్ అయితే మీకు రావాల్సింది అంత లేట్ అవుతుందండి. ఎక్కువగా మీ ఎమోషన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయొద్దు. వాళ్ళలో జెన్యూనిటీ ఉంటే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. జెన్యూనిటీ లేకపోతే విడిచిపెడతారు. అది గుర్తుపెట్టుకోండి. లైఫ్కి నీతి, నిజాయితీ, మోరల్ వాల్యూస్ మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైతే న్యాయంగా ఉండరో వాళ్ళకి తగిన దెబ్బ ఆ గాయత్రీదేవో లేకపోతే మీకు ఇష్టమైన శివయ్యో ఎవరో ఒకరు దెబ్బ కొడతారు. గాయత్రీదేవి అంటే ఎవరో కాదండి, పార్వతీదేవి అవతారమే గాయత్రీదేవి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నా, మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నారు. మీ పర్సన్కి మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు మీ పర్సన్ని మోసం చేశారేమో అనుకుంటున్నారండి. దాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ అది చెప్పలేక ఏంటంటే ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ మీద మీ పర్సన్కి హానెస్ట్గానే లవ్ ఉంది. జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. కానీ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి. పాసింగ్ క్లౌడ్ లాగా వస్తున్నారు, అంటే మెసేజ్ చేస్తున్నారు. కొంతసేపు ఒకరోజు చేస్తున్నారు, 2 days చేయట్లేదు. లేదా అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ ఉండదు, ఈవినింగ్ చేస్తే మార్నింగ్ ఉండదు. ఈ విధంగా చేస్తున్నారండి. మిమ్మల్ని అయితే గమనిస్తూ ఉన్నారు. మేబీ ఎలా అంటే ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా సరే మీ లాస్ట్ సీన్స్ చెక్ చేయడం, మీరు పెట్టే మెసేజెస్ చెక్ చేయడం ఇలా చేస్తున్నారు. ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఈ రిలేషన్లో ట్రాన్స్మిషన్ రావాలి, రీబర్త్ రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఆ రీబర్త్ గురించి అయితే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి. అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ
ఈ రిలేషన్లో రీగ్రోత్ అనేది ఉంటుంది. మీ ఆ పరిస్థితులు అన్నీ కూడా తొలగించి వాళ్ళు ఉండే పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల మీ దగ్గరికి వచ్చి మీకు హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు. మేబీ మీ పరిస్థితులైనా సరే వాళ్ళకి అనుకూలంగా లేకపోవచ్చును. మీ పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. మీరు హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఒక దారి కొనుక్కోవాలనుకుంటున్నారండి. మీ వైపు వచ్చి జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. కానీ కోల్డ్ అంటే వీళ్ళు ఏంటంటే కోల్డ్ ట్రీట్మెంట్ మీకు ఇస్తున్నారండి. వాళ్ళలో ఉండే ఒక ఏదో భావాన్ని చెప్పలేక వాళ్ళు థ్రోట్ చక్ర క్లోజ్ అయ్యింది. థ్రోట్ చక్ర క్లోజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏదో రహస్యాన్ని మీ దగ్గర ఉంచారు, దాన్ని చెప్పలేక ఉంటున్నారండి. ఇంకా ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు. మీ పర్సన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, ఇంకా మీ లైఫ్లో మీరు ఉన్నారేమో అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అక్కడ ఓవర్గా థింక్ చేస్తూ స్ట్రెస్ ఎక్కువ గురవుతున్నారు. ఇంకా ఎవరిని నమ్మకూడదు అనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. కొండల వెంకన్న నీ బాధను చూస్తుంటాడు శ్రీశైలం వల్ల. 10 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్. నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్కి ఇక్కడ కొన్ని భయాలు కూడా ఉన్నాయండి. నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. అన్బ్రేకబుల్ లవ్, మ్యాజిషియన్, ఫర్గివ్ అండ్ రిలీజ్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, డెత్, Five of Swords, the Sun, be present, the Hermit, be optimistic, 10 of Wands, pay attention to red flags, 4 of Swords, చూడండి ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మీ యొక్క మాటల్ని మీరు వాళ్ళకి చెప్తేనే వాళ్ళు ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుంటారు. లేదు అంటే ఈ విధంగానే వాళ్ళకి ఏదో మీరు వెన్నుపోటు పొడిచారు అన్నట్లుగా బాధపడుతూ నైట్ టైం వాళ్ళకి నిద్ర లేకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు అని అయితే చెప్తున్నారండి. నెక్స్ట్ ఎమోషన్స్, వాళ్ళైతే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు కానీ ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటున్నారు. మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు కానీ వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉండి ఆలోచిస్తున్నారండి. అంటే లైఫ్ ఎటు వెళ్తుంది ఏంటి, అసలు వీళ్ళు నన్ను నమ్మక ద్రోహం చేస్తారేమో, వీళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, ఇన్ కేసు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి, నేను ప్రాక్టికల్గానే ఉండాలి, ఎమోషనల్గా వాళ్ళకి గురి అవ్వకూడదు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు.
మెజిషియన్ వీళ్ళు ఏంటంటే అనుకుంటున్నారు, వాళ్ళకి మీరు వెళ్ళి గట్టిగా మాట్లాడితే వాళ్ళు గతంలో జరిగింది దేన్నైనా విడిచిపెట్టి మీకు వాళ్ళ దగ్గర ఉండే సిచ్యువేషన్ని బట్టి మీకు ఏంటంటే అన్బ్రేకబుల్ లవ్ కాబట్టి వాళ్ళు సిచ్యువేషన్ వాళ్ళ పరిస్థితులను అనుకూలంగా వాళ్ళు మిమ్మల్ని గతాన్ని బాధల్ని విడిచిపెట్టి అంటే ఫర్గివ్ చేసి మీ దగ్గరకు అయితే రావాలి అనుకుంటున్నారు. మీ గురించి కూడా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మిమ్మల్ని విడిచిపెట్టే పరిస్థితుల్లో లేరు. కానీ డిలేస్ ఎక్కువ అవుతున్నాయి అండి. ఎందువల్లంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీ దగ్గరికి ఈ లేట్ అనేది జరుగుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదు అంటే మ్యారీడ్ పర్సన్స్ అయితే అటువైపు వాళ్ళ పార్ట్నర్స్ అయినా అవ్వచ్చును. వాళ్ళని ఏంటంటే లేదు అంటే మీ లైఫ్లో ఉండే థర్డ్ పార్టీ వాళ్ళని, ఐ మీన్ మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీరు మీతో ఉండే అదే మీ లైఫ్ పార్ట్నర్ వల్ల అయినా సరే కొంచెం ప్రాబ్లమ్స్ వీటి వల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావడానికి డిలే అవుతుంది. అందుకే వాళ్ళు పాసింగ్ క్లౌడ్లా బిహేవియర్ చేస్తున్నారు. మీరేటనుకుంటున్నారంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల మీరు ఈ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ కూడా వాళ్ళు డిస్టెన్స్ అనేది ఎలా అయినా సరే రీబర్త్ చేయాలి అని అయితే మీ పర్సన్స్ అనుకుంటున్నారు. మీరు ఎండ్ అయిపోయిందేమో అని మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏంటంటే రీబర్త్ చేయాలి అనుకొని మీ పర్సన్ అనుకుంటున్నారు. ట్రాన్స్మిషన్ కావాలి ఈ రిలేషన్లో. ఏంటంటే ఫ్రీ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీలో మీరేం చేయాలి అంటే మీ యొక్క మైండ్ సెట్ని వర్క్ ఫోకస్గా అయినా పెట్టండి, లేదు అంటే ఏదైనా పని బిజీలో పడిపోయినట్లుగా అయితే లేదు సాంగ్స్ వినడం ఇలాంటివైనా చేస్తూ ఉండండి. కొంచెం మెడిటేషన్ చేయండి. మీ యొక్క మైండ్ సెట్ అనేది ఎమోషనల్గా అప్సెట్ అవ్వకుండా ఉన్నట్లుగా అయితే మీ పర్సన్ ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ అయినా ఎదుర్కొంటూ మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు. ఇవ్వండి హ్యాపీ, మీది డివైన్ కనెక్షన్ అండి. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మీది డివైన్ కనెక్షన్ కాబట్టి మీ రిలేషన్ అనేది గ్రోత్ అవుతూనే ఉంటుంది. మీ రిలేషన్లో స్ట్రెంగ్త్ ఉంటూనే ఉంటుంది. యూ విల్ అట్రాక్ట్ లవ్ బై ఎంజాయింగ్ యువర్ లైఫ్. ప్రజెంట్ సిచ్యువేషన్లోనైతే మిమ్మల్ని చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. మీతో ఉండే లైఫ్ అనేది చాలా ఎక్కువగా హ్యాపీగా ఉంటుంది అని అయితే మీ పర్సన్స్కి అర్థమవుతుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఎమోషన్స్ని కొంచెం బ్యాలెన్స్బుల్గా పెడితే వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అని అయితే చెప్తున్నారు. ద హెర్మిట్ ఏంటంటే మీ పర్సన్స్ చాలా రహస్యాలని ప్రజెంట్ అయితే మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. వాటిని బయట పెట్టాలి అంటే వాళ్ళు భయపడుతున్నారండి. ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తాయేమో అని భయపడుతున్నారు. ఆ సిచ్యువేషన్స్ కూడా చెప్పలేకపోతున్నారు. అందుకే మీ దగ్గరికి రావడానికి భయపడుతూ వర్క్ బర్డెన్లో ఉండిపోతున్నారండి. వాళ్ళు ఏమి కూడా చెయ్యలేకపోతే పరిస్థితుల్లో ఏర్పాట్లు అయిపోతున్నాయి. వర్క్ బర్డెన్లో ఉంటున్నారు. రెడ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా లేకుండా ఉన్నాయి. వాళ్ళైతే ఈ వర్క్ బర్డెన్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక స్ట్రెస్కు గురవుతున్నారు. ఈ స్ట్రెస్కు గురవడం వల్ల కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారండి. మేబీ డ్రింకింగ్ అయినా, లేదు అంటే మొబైల్ ప్రాబ్లమ్స్ అయినా, లేదు అంటే అదర్ రిలేషన్స్ ఇష్యూస్ అయినా, ఇలాంటి వాటికి మీ పర్సన్స్ అనేవాళ్ళు ఎడిక్షన్స్కి అలవాటు పడిపోయారు అని అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్.
మీరైతే ప్రజెంట్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారు. ఈ రిలేషన్ అనేది వాళ్ళతో గొడవ పడాలి అనుకుంటున్నారు, కానీ గొడవ పడకుండా సైలెంట్గా ఊరుకుంటున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కావాలి అనుకునేవారండి. ప్రజెంట్ కన్ఫ్యూజన్ స్టేట్. ప్రజెంట్ అయితే మీరు అన్కండిషనల్గా మీ పర్సన్ లవ్ చేస్తున్నారు, కానీ మేనిఫెస్టేషన్ కూడా మీరు చాలామంది చేస్తున్నారండి. నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో మ్యానిపులేట్ చేస్తున్నారు. కొంతమంది మైండ్ గేమ్స్ కూడా మీరు ఆడుతున్నారు. ఇక్కడైతే అదే చెప్తుంది. మీరు కానీ జెన్యూన్గా లవ్ చేస్తున్నారండి. ఫ్యూచర్ అలాగ ఉంటుంది. మీ ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకుంటారు. మీ సోల్మేట్ మీ సోల్మేట్ ఒకరిని, అంటే మీ సోల్మేట్ మీ పాస్ట్ లైఫ్లో నుండి వచ్చిన మీ పర్సనే మీ సోల్మేట్. వాళ్ళని కలవాలి అనుకుంటున్నారు. ఎమోషనల్గా అటాచ్మెంట్ అవుతారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేసినా సరే మీరు ఒకరికొకరు కలుస్తూనే ఉంటారు. మీ ప్రేమని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళ ప్రేమని మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీ గురించి ఎమోషనల్గా అప్సెట్ అయ్యారు, చాలా మూవ్ ఆన్ అయిపోయారు. కొంతమంది మూవ్ ఆన్ అయ్యారు, చాలా బాధపడ్డారు. అక్కడ వెళ్ళిన సిచ్యువేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా మీ పర్సన్స్ మీతో ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. ప్రజెంట్ ఇంకేంటంటే మీ విషయంలోనైతే మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఫ్యూచర్ అలా ఉంటుంది. ఫ్యూచర్లో మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటారు. మీకు కమిట్మెంట్ కూడా ఇస్తారండి. మ్యారేజ్ చేసుకోవాలి అని అయినా సరే, మన ఇద్దరం విడిపోకుండా ఉండాలి అనే, లైఫ్ లాంగ్ కలిసి ఉందాము, ఇలా ఈ డిస్టెన్స్ వద్దు అని అయినా సరే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు. మీ రిలేషన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీది మీ పర్సన్ది రిలేషన్ ఎలా ఉండేదో పాస్ట్లో ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. పాస్ట్లో లెట్ గో చేశారండి, అంటే స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇన్నర్ స్ట్రెంగ్త్, ఒకరికొకరు ఎవరి మనోధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఫ్యూచర్ అలా ఉంటుంది. ఫ్యూచర్లో 24/7 ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ, ఒకరితో ఒకరు అంటే కళ్ళు మూసుకొని మరీ ఒకరిని గుడ్డిగా నమ్ముకుంటారు. 24/7 ఆలోచిస్తారు. ఇన్స్ట్రక్షన్స్ కూడా పెట్టుకుంటారు. ఇంకెలా ఉంటుంది ఈ రిలేషన్? న్యాయం చెయ్యాలి, ఒకరికొకరు న్యాయంగా ఉండాలి అనుకుంటున్నారు. జెన్యూన్గా ఈ రిలేషన్షిప్ ఉండాలి అనుకుంటున్నారు. హార్డ్ వర్క్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఎవరి పరిస్థితులను ఆధారంగా చేసుకొని వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఈ రిలేషన్లో జెన్యూనిటీ ఉండాలి అనుకుంటున్నారు. దైవానుగ్రహం అనేది మీకు ఉన్నదండి. మీ ఇంట్యూషన్ బట్టి మీరు నడుచుకుంటారు, హ్యాపీగా ఉంటారండి.